భారత్పై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ఆపివేయనున్నట్లు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. వైట్ హౌస్లో రిపోర్టర్లతో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై తాను ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశానన్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోందన్నారు. మాస్కో నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తున్నందున తాను సంతోషంగా లేనని అన్నారు. భారత ప్రధాని మోదీ ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని తనకు హామీ ఇచ్చారని, ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. చైనా సైతం రష్యా ఆయిల్ను కొనకుండా చేస్తానని, ఇక ఇదే మిగిలి ఉందని అన్నారు. ఇంధన విధానంపై భారత్ అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యుఎస్కు భారత సన్నిహిత భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తనకు స్నేహితుడని, తమ మధ్య గొప్ప అనుబంధం ఉన్నట్లు తెలిపారు. అయితే చమురుకు సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ధృవీకరించలేదు.